ఐపీఎల్ 2025 సీజన్ ముగియడంతో టీమిండియా క్రికెటర్లు ఇక నేషనల్ డ్యూటీలో బిజీ కానున్నారు. 5 టెస్టుల సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఈ టూర్తోనే శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్గా తొలి సిరీస్ ఆడబోతున్నాడు. ఇంగ్లాండ్తో జరిగే సిరీస్తోనే భారత జట్టు WTC 2025-27 ఎడిషన్కు తెరలేవనుంది. అయితే ఈ పర్యటనకు ముందు శుభ్మన్ గిల్ ఓవర్సీస్ రికార్డ్స్ అభిమానులను కలవరపెడుతున్నాయి. స్వదేశంలో సెంచరీలో మోతమోగించిన గిల్ విదేశాల్లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకు శుభ్మన్ గిల్ విదేశాల్లో 15 టెస్ట్ మ్యాచ్ల్లో 28 ఇన్నింగ్స్లాడి 27.53 సగటుతో 716 పరుగులు మాత్రమే చేశాడు. పసికోన బంగ్లాదేశ్పై సెంచరీ చేసిన గిల్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై అతను చేసిన 91 పరుగులే అత్యధిక స్కోర్. WTC 2021 ఫైనల్లో ఇంగ్లాండ్ గడ్డపై తొలి మ్యాచ్ ఆడిన శుభ్మన్ గిల్ ఇప్పటివరకు అక్కడ 2 మ్యాచ్లు మాత్రమే ఆడి 57 పరుగులే చేశాడు. దీనిలో 28 పరుగులు హైయెస్ట్ స్కోర్. స్వింగ్ బౌలింగ్ను ఆడడంలో ఇతర భారత బ్యాటర్లు తరహాలోనే శుభ్మన్ గిల్ కూడా తడబడతాడు. 2022లో ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆడిన శుభ్మన్ గిల్ 2 ఇన్నింగ్స్ల్లో 17-4తో దారుణంగా విఫలమయ్యాడు. ఓవరాల్గా ఇంగ్లాండ్తో 10 మ్యాచ్ల్లో 18 ఇన్నింగ్స్లాడి 37 సగటుతో 592 పరుగులే చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత గడ్డపై గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ రాణించాడు. సొంత గడ్డపై చెలరేగే శుభ్మన్ గిల్ విదేశాల్లో మాత్రం తేలిపోయాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ ఒత్తిడి కూడా ఉన్న వేళ ఇంగ్లాండ్ గడ్డపై ఎలా ఆడుతాడోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఒక విధంగా ఈ సిరీస్ సారథిగానే కాదు, బ్యాటర్గాను గిల్కు అతిపెద్ద పరీక్ష కానుంది.